విశాఖ పెందుర్తిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు ఎంతో ఆనందిస్తూ పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం నుండి తాండ్రపాపారావు కళ్యాణ్ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని టీడీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మరియు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బాబు, విశాఖ ఎంపీ భరత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి మార్కెట్ చైర్మన్ అవగడ్డ జ్యోతి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా పులగాలి పాలెం నుండి పెందుర్తి తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించుకుని పెందుర్తి ప్రమాణ స్వీకారం చేశారు. సభాధ్యక్షులు గండి బాబ్జీ గారు, రాష్ట్ర ఏపీ ఆయిల్ ఫెడరేషన్ కమిటీ చైర్మన్, టీడీపీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు, ఎంపీ శ్రీ సీఎం రమేష్ గారు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు, విశాఖ మేయర్ పేలా శ్రీనివాసరావు గారు, అనకాపల్లి టీడీపీ అధ్యక్షులు మద్దుల తాతారావు గారు, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు శ్రీ సేనాపతి వసంత శంకర్రావు గారు, భక్తుల శ్రీని గారు, రౌత్ శ్రీని గారు, మల్ల ముత్యాల గారు, గారికి ముఖ్య అతిథి ఈరోజు మన ముందు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారికి, అలాగే మన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారికి, ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు గారికి, అప్పలనాయుడు గారికి, వారి డైరెక్టర్లకి, ఇంతసేపు ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏమేమి ప్రభుత్వ పథకాలు మనకు అందుతున్నాయో చూశాం. మేము ఏదైతే సర్కారు ఉంటే ఇవన్నీ చేసేదానికి వీలవుతుంది. ఇవే కాకుండా చాలా వరకు ఒక పక్క ఈ సంక్షేమ పథకాలు, గ్యాస్ కానీ, విద్యా దీవెన కానీ, రైతు అన్నదాత పథకం కానీ, ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం కానీ, పెన్షన్ 2,000 రూపాయల నుంచి 4,000 చేయడం కానీ, ఇవన్నీ కూడా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు ఒక టీమ్గా ఉండి దానివల్ల ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే పురుషులపైన ఆధారపడకుండా స్త్రీలు సొంతంగా ఉండాలి, సొంతంగా ఎదగాలి, వారి ముందుకు రావాలి అనే ఉద్దేశంతో గత పార్లమెంట్లో స్త్రీకి కూడా చట్టసభల్లో ఉండాలని 33% రిజర్వేషన్ చేసిన మన నరేంద్ర మోడీ గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లుని రేపు ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీలుగా కానీ 33% మహిళా రిజర్వేషన్ అంటే చిన్న విషయం కాదు. ఒకసారిగా 33% మహిళలు మొత్తం చట్టసభల్లో ఉన్నారంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, ఫ్లైట్లు నడిపే క్యాప్టెన్ల దగ్గర నుంచి లాస్ట్ షిప్పుల్లో కానీ, ట్రైన్లలో కానీ, అన్ని రకాలుగా మిలిటరీలో కానీ ప్రతి చోట కూడా స్త్రీలు ముందుంటున్నారు. ఈరోజు స్త్రీ శక్తి అద్భుతం అని చెప్పేసి నిరూపించిన మన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ పథకాలు, ఇంకొక పక్క అభివృద్ధి మనం చూసాం. ఎవరు ఊహించలా మన విశాఖ రైల్వే జోన్ కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, అలాగే అభివృద్ధిలో ఈరోజు అమరావతి ఎంత ముందుందో మనం చూస్తున్నాం. ఇది ఒక పక్క అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా, ముఖ్యంగా మన ఈ ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతంగా ఈ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసుకుంటే ఇక్కడ ఉండే యువతకు, మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఆ విధంగానే ఇక్కడ ఎక్కడా లేని విధంగా దేశంలో మన పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చడానికి
ఆల్రెడీ ఫౌండేషన్ వేశారు. ఇంకా కూడా అవకాశం ఉంది. తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారో ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో ఇంకొక 1,00,000 ఉద్యోగాలు అదనంగా వచ్చేదానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా గండి బాబ్జీ గారికి, ఇక్కడ ఉన్న వేదిక నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉండాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు అయితే ఇల్లుని చక్కగా నిలబెట్టి దాన్ని డెవలప్ చేస్తారు, పిల్లలు చదివిస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ మొదలు పెడుతున్నారు. అందువల్ల మిమ్మల్ని కోరేది ఒకటే, ఇటువంటి ప్రభుత్వాన్ని కాపాడవలసిన అవసరం మీ అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్దలు మాట్లాడతారు. మేము కోరేది ఒకటే, ఎప్పుడు ఎవరు ఏం చెప్పినా ఏది మంచి ఏది చెడు అని మీరు ఆలోచించుకునే శక్తి మీకు ఉంది. మేము చెప్పక్కర్లే. ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా పెంచారో, ఇంట్లో ఉన్న పెద్దలు ఎలా చూస్తారో, ఈ రాష్ట్రాన్ని పాలించే పెద్దలను కూడా అలా గౌరవించి రేపు రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. నూతన చైర్మన్ గా ఈవేళ డయాస్ మీద ఉన్న మా మరదలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తీసుకున్న ప్రోగ్రాం మహిళల కోసమే. ఈ ప్రోగ్రాన్ని రూపకల్పన చేసి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఆడవాళ్ళకి సమవాటాన్ని పెట్టింది. ఏకైకంగా ఆడవాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవ్వాలని, ఆడవాళ్ళు అన్నారు ఎన్ని విధాల్లో కూడా ముందడుగు వెళ్ళాలని. ఆడవాళ్ళు ఈవేళ మాకంటా ఎక్కువ మంది వచ్చి కూర్చున్నారంటే ఆ ఆడవాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ స్త్రీశక్తి మన బస్సులో మన అందరూ కూడా మీరు చాలా మంది ఎక్కుంటారు. సంవత్సరాలు ఎప్పుడైనా వచ్చని అన్నవరం వచ్చాం, 2 బస్సులు ఎక్కాం బాబు అని చెప్పారు. అంటే అక్కడ మేము ఎంత సంతోషపడ్డామంటే, దర్శనానికి డబ్బులు లేకుండా రావడం అనేది గొప్పగా ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాన్ని వాడుతూ చంద్రబాబు నాయుడికి గౌరవం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ పథకాలు ఇచ్చినప్పటికీ ఈ పథకం అనేది జోబీలో డబ్బులు లేకపోయినా, ముసలమ్మ బస్సు ఎక్కినా, మనవరాల దగ్గరికి వెళ్ళాలన్నా, కూతురు దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరిని డబ్బులు అడగక్కర్లే. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు జిఎంసీ వార్డులు కానీ పంచాయతీలు కానీ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ యొక్క ఏఎంసీ లోకేష్ గారు, భారత్ గారి కృషి ఎంతగా ఉంది. ప్రతి పథకంలో